మేడిగడ్డ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. మంత్రుల బృందం మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును పరిశీలించి దానిపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికను బట్టి తర్వాత ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కు స్కెచ్ వేస్తోంది. అయితే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డను పిల్లర్లను బాగు చేయాల్సిన బాధ్యత ఎలాంటిదే అని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు పిల్లర్లు 4-5 ఏళ్లలోనే కుంగిపోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక పిల్లర్కు ఏర్పడ్డ పగుళ్లకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటోలు ఐ న్యూస్ దగ్గర ఉన్నాయి. ముందుగా వాటిని చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ లో బి బ్లాక్ 20వ పిల్లర్ దగ్గర ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. రాప్ట్ కుంగడంతో పిల్లర్లో పగుళ్లు ఈ క్రాక్స్ వచ్చాయి. పిల్లర్లు కుంగిన తర్వాత నిన్న మొదటిసారి బ్యారేజ్ పైకి మీడియాకు అనుమతించడం జరిగింది. అయితే 3 పిల్లర్లు తీసేయాల్సిందేనని ఈఎన్సీ చెప్తోంది. ఇటు మరోవైపు డ్యాం కుంగడంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. అయితే డ్యాం సేఫ్టీపై నిన్న పర్యటించిన మంత్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాణహిత చేవళ్ల రీస్టార్ట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్ల పగుళ్లపై మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అనుమతించారు. పగుళ్లను పూర్తి స్థాయిలో మంత్రులు అక్కడ పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు కూడా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి పగుళ్ల దృశ్యాలను బ్యారేజ్ పై నుంచి మాత్రమే మీడియా కావచ్చు మిగతా వాళ్ళు చూపించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఐ న్యూస్ లో ఆ పిల్లర్లు ఎక్కడ పగిలాయి ఏంటి అన్న దృశ్యాలను అయితే ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 20వ పిల్లర్ పూర్తి స్థాయిలో పగుళ్ళు వచ్చాయి. ఆ పగుళ్ళ కారణంగానే బ్యారేజ్ కుంగింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. 20వ పిల్లర్ కుంగడానికి పగుళ్ళు రావడానికి కూడా దాని కింద ఉన్నటువంటి రాఫ్ట్ ప్రధానంగా కుంగింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే మేడిగడ్డలో దాదాపు 9 నుంచి 10 వరకు ఈ రాఫ్ట్లను ఉన్నాయి. ఒక్కొక్కటి 200 మీటర్ల వరకు కూడా ఉంటుంది. ప్రతి రాఫ్ట్ కు సంబంధించి 9 నుంచి 10 పిల్లర్లు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే ఇటు 2 రాఫ్ట్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. 18, 19, 20 ఈ 3 పిల్లర్లకు సంబంధించి డ్యామేజ్ జరిగింది. 20వ పిల్లర్ కు సంబంధించి ఎక్కువగా డ్యామేజ్ ఏర్పడింది. పూర్తిగా పగుళ్ళు వచ్చాయి. ఆ పగుళ్ళ కారణంగా కింద ఉన్నటువంటి రాఫ్ట్ అంటే ఆ రాఫ్ట్ అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ సిమెంట్ బెడ్ ని రాఫ్ట్ అంటారు. ఆ రాఫ్ట్ పూర్తి స్థాయిలో కుంగడం కారణంగానే 20వ పిల్లర్ అనేది పగుళ్ళు వచ్చాయి. ఆ పగుళ్ళ కారణంగా ఈ డ్యామ్ కు ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ రాఫ్ట్ ఒక్కొక్కటి కూడా 200 మీటర్ల వరకు ఉంటుంది. ఒక్కొక్క రాఫ్ట్ కు సంబంధించి 9 నుంచి 10 పిల్లర్లు అక్కడ ఏర్పాటు అయితే చేశారు. మరి 2 రాఫ్ట్లకు సంబంధించి ఇబ్బందులు తలెత్తాయా ఏంటా అనేది కూడా ఇరిగేషన్ నిపుణుల కమిటీలో తేలబోతా ఉంది. ప్రస్తుతం ఈ పిల్లర్లను తొలగించడానికి చాలా సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. వాటిని బ్లాస్టింగ్ చేస్తే పక్కన ఉన్నటువంటి పిల్లర్లకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని డైమండ్ కటింగ్ చేస్తామని చెప్పేసి కూడా అది కొంత సురక్షితమైంది.
దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి అదే వైపు కూడా ఇరిగేషన్ అధికారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 20వ పిల్లర్ ఏ స్థాయిలో పగుళ్ళు వచ్చాయి అనేది మనం సాధారణంగా అది చాలా హెవీ కాంక్రీట్, అదేవిధంగా దాంట్లో వాడే స్టీల్ కూడా హెవీ స్టీల్. మరి ఎందుకు ఇటువంటి పగుళ్ళు వచ్చాయి అనేది అయితే ఇప్పుడు ఇంకా నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. ఇటు డ్యామ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, కేంద్ర బృందాలు కూడా ఇక్కడికి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రాఫ్ట్ కింద ఇసుక పూర్తి స్థాయిలో కొట్టుకపోవడం కారణంగానే ఇటు ఈ రాఫ్ట్ అంతా కూడా కుంగింది. ఆ కారణంగానే పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయని చెప్తున్నారు. మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి, మిగతా రాఫ్ట్ అంతా కూడా సేఫ్ అయినా అనేది కూడా నిపుణులు ఇంకా అంచనా వేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే అక్కడ అటువైపు నీళ్ళన్నవి కూడా మళ్లించారు కాబట్టి అక్కడ కాపర్ డ్యామ్ ని నిర్మిస్తున్నారు. ఆ కాపర్ డ్యామ్ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ కాపర్ డ్యామ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం నిర్ణయం మేరకే వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న మంత్రులు కూడా గత ప్రభుత్వం అంటే జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ని చేపట్టాలనుకున్నారు. దానికి సంబంధించి కూడా తాము ఇప్పుడు ఇమీడియట్లీగా దాన్ని టేకప్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఇరిగేషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, ఈ డ్యామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వాడకంలోకి వస్తుందా లేదా అనేది అయితే మనం చూడాల్సి ఉంది. జానికి కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఎల్ఎన్టీనే మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసుకుని మళ్ళీ అవన్నీ రిపేర్ చేసే అవకాశం కనిపిస్తుందంటారా ఏంటి? నిన్న ఎల్ఎన్టీ ప్రతినిధులను కూడా అక్కడికి పిలిపించారు. అక్టోబర్ 21వ తేదీన ఈ పిల్లర్లకు డ్యామేజ్ ఏర్పడింది. అప్పుడు ఎల్ఎన్టీ అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. వెళ్లిన సందర్భంలో వాటిని తామే పునర్నిర్మిస్తామని చెప్పేసి చెప్పినట్టుగా కూడా గత ప్రభుత్వం చెప్పింది. మరి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, తర్వాత సీఎం ఈ ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సమయంలో ఎల్ఎన్టీ అధికారులు తమ కాల పరిమితి అయిపోయింది కాబట్టి తాము ఇప్పుడు వాటిని దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటాము, తాము అయితే ప్రస్తుతం స్వతహాగా ఆ పనులు చేపట్టలేమని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ కారణంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళపై సీరియస్ అయ్యారు. మరి ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులకు కూడా వాళ్ళతో చర్చలు జరిపారు. ఆ కారణంగానే నిన్న వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి హాజరయ్యారు. ఎల్ఎన్టీఏ దీనికి మరి పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి దీనికి బాధ్యులను ఎల్ఎన్టీని చేస్తుందా, ఇరిగేషన్ అధికారులను చేస్తుందా, ఎవరు మరి దీనికి బాధ్యులు అనేది మాత్రం సునీల్ అంటే ఎల్ఎన్టీ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కూడా ఎల్ఎన్టీనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు కాళేశ్వరం అవినీతికి సంబంధించి ఇటు విపక్ష పార్టీలు అయితే మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. లక్షల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పగుళ్ల కారణంగా అక్కడ నీటిని నిల్వ చేయక దిగువకు పంపించే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ప్రస్తుతం ఆ ధనం అంతా కూడా వృధా అయిందని చెప్పేసి ఇటు మంత్రులు కావచ్చు, అదేవిధంగా విపక్ష పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎల్ఎన్టీ మాత్రం దీనికి సంబంధించి తాము నాణ్యతగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం, మరి ఈ పగుళ్లకు గల కారణాలు ఏంటి అనేది నిపుణుల కమిటీ వాళ్ళు విచారణ చేసి దాంట్లో తేలనుంది అని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో వాడినటువంటి స్టీల్ చాలా స్ట్రాంగ్ స్టీల్, నాణ్యమైనటువంటి స్టీల్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలా కాలం పాటు మరి మన్నిక ఉండేది, కానీ ఎందుకు ఇలా అయింది అనేది అయితే ప్రస్తుతం వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరి ఈ అధికారుల విచారణలో ఏం తేలుతుంది అనేది అయితే చూడాలి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎవరిపై చర్యలు తీసుకుంటుంది, ఎవరిని బాధ్యులు చేస్తుంది అనేది అయితే తేలనుంది.